అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి ఈ ఛానల్‌కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో రథసప్తమి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. రథసప్తమి పూజని ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే పాలన ఎలా పొంగించాలి, చిక్కుడు రథం గురించి ఏంటి, అలాగే గోధుమల దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకే వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్‌తో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున సూర్య జయంతి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ 2025వ సంవత్సరంలో మాఘమాసంలో వచ్చిన రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం కూడా చేసుకోవాలండి. ఈ రోజున సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్ష నారాయణుడిగా భావిస్తూ దైవం, కంటికి కనిపించే దైవంగా భావిస్తూ స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది. మాఘమాసం అంతా కూడా సూర్యునికి ప్రత్యేకమైన మాసంగా చెప్తూ ఉంటాం. ఆయనకి ఇష్టమైన గోధుమలు ఏవైతే ఉన్నాయో వాటితో దీపారాధన చేయడం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకంగా చెప్పాలి. అలాగే పాలను పొంగించి పొంగల్ నివేదన చేయడం జరుగుతుంది. 7 చిక్కుడాకుల్లోనూ కూడా పొంగల్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని అంటారు. ఈ పూజని ఎటువంటి ఆనవాయితీతో పని లేకుండా అందరూ కూడా చేసుకోవాలి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, అలాగే నమస్కారం చేసుకోవడం అనేది చాలా మంచిది. మరి ఈ మాఘమాసంలో రథసప్తమి పూజను చేసుకోవడానికి మనం ఉదయమే, అంటే కొన్ని పూజలు తెల్లవారుజాము చేస్తూ ఉంటాము. అలా కన్నా కూడా సూర్యుని కిరణాలు పడే ప్లేస్లో ఈ పూజను చేసుకోవాలి. అలాగే సూర్యకిరణాలు పడే టైంకి, అంటే తెల్లవారిన తర్వాత ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజను మరి ఆరు బయట చేసుకుంటూ ఉండొచ్చు, పెరట్లో చేసుకుంటూ ఉండొచ్చు, బాల్కనీస్లో, అంటే ఎక్కువగా ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతూ ఉంటాయో ఓపెన్ ప్లేస్లో, ఎక్కడైతే మీకు ఇంటికి డాబా పైన కానీ అలా ఉంటే మేడ పైన అలా కూడా పెట్టుకుని పూజను చేసుకోవచ్చు. ఇక్కడైతే తప్పనిసరిగా పూజ చేసే ప్రదేశంలో రథసప్తమికి ముగ్గు అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. రథ ముగ్గు అయితే వేయాలి. ఈ ముగ్గులు మీకు వచ్చినట్టుగా అయితే వేసుకోండి. అడుగున మనం ఎక్కడైతే ముగ్గు వేస్తున్నామో అక్కడ జేగురు కానీ రాయటం, లేదా పసుపు రాయటం కానీ చేసి ముగ్గును వేస్తూ ఉంటారు. లేదా కనీసం గోమూత్రంతో శుభ్రం చేసుకోవటం, లేదా పసుపు నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని చల్లైనా సరే శుభ్రం చేసుకుని శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు స్వామివారికి ఆసనం కింద ఈ విధంగా రథం ముగ్గునైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రథం ముగ్గు వేసిన తర్వాత స్వామివారికి ఒక చిన్న పీటను కానీ అలంకరణ చేయటం, లేదంటే కనుక అక్కడే ఒక ఎర్రటి క్లాత్ అయినా వేసుకొని మీరు సూర్యునికి ఆసనం అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జిల్లేడాకులు ఉంటే కనుక తప్పనిసరిగా జిల్లేడాకులు, అలాగే రేగిపళ్ళు తల మీద భుజాల మీద పెట్టుకొని ఆ రోజున తెల్లవారుజామున స్నానం చేయాలి. పాలను పొంగించుకోవడం కోసం ఆవు పాలనైతే తెచ్చుకుంటామండి. ఆవు పాలు కొత్త బెల్లంతో పొంగల్ అనేది వంట జరుగుతుంది. అలాగే ఈ రోజున 7 చిక్కుడాకులతో నైవేద్యం ఎలా అయితే పెడుతున్నామో అలాగే 7 చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. స్వామివారి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలకు గుర్తుగా కూడా 7 చిక్కుడు కాయలతో రథాన్ని అనేది తయారు చేసుకుని ఈ విధంగా ఇక్కడ స్వామివారి ఫేస్ కానీ చిత్రపటం కానీ ఉంటే ఇలా ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ పూజని తులసి కోట దగ్గర చేస్తూ ఉంటాం. ఇందాక చెప్పినట్టుగా ఓపెన్ ప్లేస్లో ఈ పూజను చేస్తున్నప్పుడు తులసి కోటను అక్కడ పెట్టుకొని ఈ చుట్టుపక్కల ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి చిత్రపటం ఉంటే ఆయన పెట్టుకోవడం, లేదంటే స్వామివారి ఫేస్ కానీ పెట్టుకోండి. లేదంటే కనుక ముగ్గు మీద డ్రా చేసుకున్నట్టుగానే మనం ఒక తమలపాకు మీదైనా సరే సూర్యుని ఫేస్ గీసుకొని అక్కడ పూజ అనేది చేసుకోవచ్చు. గోధుమలు, అంటే నవగ్రహాలకి కూడా నవధాన్యాలు ఏ విధంగా ముఖ్యమైనవో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది ఉంటుంది. అదేవిధంగా రవికి, అంటే సూర్యుడికి గోధుమల ప్రీతి అనమాట. అందుకని ఆయన అనుగ్రహం కోసం ఈ విధంగా గోధుమలని ఆయనకు ఆసనంగా వేయడం, గోధుమలతో దీపారాధన చేయడం అనేది రథసప్తమికి చాలా ప్రత్యేకత. ఈ రోజున ఇంట్లో అందరూ కూడా జిల్లేడాకుల్ని, చిక్కుడాకుల్ని, కొంతమంది ఆడవారు చిక్కుడాకుల్ని, మగవారు జిల్లేడాకుల్ని, లేదంటే కనుక కనీసం జిల్లేడాకులు రేగిపళ్ళని పెట్టుకొని తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల వాటి మీద పడ్డ నీరు కూడా ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అని అంటారు. కాబట్టి ఆ విధంగా స్నానాన్ని ఆచరించడం, స్వామివారి కిరణాలు పడే చోట ఈ విధంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వామివారికి కూడా ఈరోజు పూలతో, ఎర్రని పూలతో సమర్పించి, స్వామివారికి ఆ రంగంటే ఇష్టం కనుక ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం, ఎర్రటి పూలని పూజలో వాటి చాలా మంచిది. అలాగే కుంకుమతో కలుపుకున్న అక్షింతలు లేదా ఎర్రటి గంధంతో కలుపుకున్న అక్షింతలు పూజకి తయారు చేసుకుని ఆ ఎర్రటి అక్షింతలతో స్వామివారికి పూజ చేయాలి అని అంటారు. అలాగే గోధుమల దీపారాధన, ఎలా అయితే స్వామివారికి గోధుమలని ఆసనంగా వేసామో అడుగున ప్లేట్లో, అదేవిధంగా వాటితో దీపారాధన కూడా చేయాలి. 7 జిల్లేడాకులు ఉంటే కనుక ఆ జిల్లేడాకుల్ని ఈ విధంగా పరుచుకొని వాటి మీద గోధుమలను పోసి దాని మీద ఒక పెద్ద ప్రమిద పెట్టి 7 ఒత్తుల్ని విడివిడిగా వేయటం కానీ, అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ 7 వైపులా వేయటం కానీ, లేదంటే 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసైనా సరే దీపారాధన అనేది ఈరోజు ప్రత్యేకంగా చేసుకోవాలి. అయితే ఈ రథసప్తమికి కుదరని వారు మళ్ళీ మీరు ఆదివారాలు, మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా చేసుకోవచ్చు. అంటే రథసప్తమికి ఏదైనా కారణాల రీత్యా కుదరకపోతే ఈ పూజని మాఘపు ఆదివారం చేసుకుంటాము. ఈ ఆదివారాల్లో కూడా ప్రత్యేకంగా పాలు పొంగించడం అనేది, రథసప్తమికి ఏ విధంగా అయితే పాలను పొంగిస్తామో పొయ్యి అనేది పెట్టి పాలను పొంగించడం జరుగుతుంది. ఆవు పాలను ఒక ఇత్తడి గిన్నెను అలంకరించుకొని ఆ ఇత్తడి గిన్నెలో పోసి పాలు అనేది పొంగిస్తూ ఉంటారు. ఒకవేళ అలాగా ఇత్తడి గిన్నె లేకపోయినా ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెకి మాత్రం గంధం బొట్లో పెట్టి పాలను పొంగిస్తారు. తర్వాత పొంగల్ అనేది చేయాలి. ఆ పొంగల్ కలిపేటప్పుడు కూడా తప్పనిసరిగా
చెరుకు ముక్కని వాడుతూ, గరిటెని వాడకుండా చెరుకు ముక్కని వాడుతూ పొంగల్ని కలిపి అలాగనే స్వామివారికి వడ్డించాలి కూడా నివేదన చేసేటప్పుడు నైవేద్యాన్ని. ముఖ్యంగా వచ్చేసి స్వామివారికి పూజను మొదలుపెట్టేటప్పుడు ఆచమనం చేసి గణపతి పూజ కూడా చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను కాబట్టి గణపతిని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంట్లో మీరు పూజ చేసుకొని తర్వాత ఇక్కడ చేసేటట్లయితే కనుక ఇంట్లో పూజ చేసుకుంటే గణపతిని ఇక్కడ పెట్టక్కర్లేదు. ఒకవేళ మీరు ఇంట్లో దీపారాధన మాత్రమే చేసాము, పూజ మాత్రం ఇక్కడే చేసుకుంటున్నాం అంటే కనుక గణపతి పూజ మొదటగా చేయవలసిందే. ఇంట్లో అయితే మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసి నమస్కారం అయితే చేసుకోవాలి. గణపతి పూజ చేసిన తర్వాత స్వామివారికి కూడా అటుకులు, బెల్లం కానీ, ఉండ్రాళ్ళు కానీ ఇటువంటివి ఏవైనా సరే నైవేద్యం పెట్టి ఆ తర్వాత సూర్యునికి పూజను చేసుకోవాలి. సూర్యునికి పూజ మొదలు పెట్టబోయే ముందు ప్రత్యేకంగా పెట్టుకున్న ఈ గోధుమల దీపారాధన ఏదైతే ఉందో ఆ గోధుమల దీపారాధన వెలిగిస్తున్నప్పుడు కూడా ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం కలగాలని, ఆయుష్ నిండుగా ఉండాలని కోరుకుంటూ మీ గోత్రము, మీ నామాలన్నీ కూడా చెప్పుకుంటూ అప్పుడు స్వామివారికి ఆ దీపారాధన వెలిగించి ఆ తర్వాత పూజను మొదలుపెట్టాలి. ఈ రోజున ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, అలాగే సూర్యుని ద్వాదశ నామ స్తోత్రాలైనా కనీసం చదవాలి. ఒకవేళ మీకు ఈ మంత్రాలను చదవకపోతే సూర్యుని 12 నామాలు ఉంటాయి. 12 నెలలకు గుర్తుగా ఆయన్ని ఒక్కొక్క నామం పిలుస్తూ ఉంటారు. ఈ నెలలో మాఘమాసంలో కూడా అర్కుడు అని స్వామివారికి అర్కఫలంతో పోలుస్తారు, అంటే రేగి పండుతో పోలుస్తారు. అలా ఎర్రగా స్వామివారు ఉంటారని, అందుకనే ఈ రోజున పూలతో ఏ విధంగా అయితే పూజ చేస్తున్నామో రేగి పళ్ళతో కూడా చేయడం చాలా మంచిదని అంటారు. స్వామివారికి తెల్ల జిల్లేడు పూలు వీటితో పూజ చేసుకోవటం, అలాగే రేగి పండ్లు, ఎర్రటి పూలు, ఎర్రటి అక్షింతలతో పూజను చేసుకొని కనీసం ఆయన 12 నామాలైనా చదువుకోగలగాలి. చదువుకొని అప్పుడు స్వామివారికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. రాగి చెంబును తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ కానీ గంధం కానీ కలిపి ఎర్రటి పూలను వేసి స్వామివారి ఎదురుగా నుంచొని, మనకి ఎక్కడైతే సూర్యుడు కనబడుతూ ఉంటాడో ఆరుబయట అలా స్వామివారి ఎదురుగా నుంచొని ఆ నీటిని ఆ 12 నామాలు చదవటం, లేదా సూర్యుని అర్ఘ్య మంత్రం అనేది ఉంటుంది, మనకి గూగుల్ పీడిఎఫ్లో దొరుకుతూ ఉంటాయండి. ఆ మంత్రాన్ని చదువుతూ లేదా కనీసం ఆయన 12 నామాలైనా అనుకుంటూ సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అంటే ఆ చెంబు నీళ్ళని అలా ఆయన ఎదురుగా నుంచొని వదులుతూ ఉంటారనమాట దోశలలో. అలా వదిలేటప్పుడు అడుగున ఆ నీళ్లు ప్లేట్ కానీ పెట్టుకోవాలి, లేదా అడుగున ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్లైనా ఆ నీరు పడవచ్చు. ఈ విధంగా సూర్యునికి అర్ఘ్యము, నమస్కారం ఈ రెండింటితోనే ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. ఈ విధంగా చేసుకుని ఆ తర్వాత పూజను చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు ఉంటే కనుక స్వామివారికి సమర్పించండి. అయితే స్వామివారికి పూజను చేసుకోవడం కోసం మనకి సప్తమి తిథి ప్రారంభమైనప్పటి నుంచి చేసుకోవాలి కనుక ఉదయం మంచి ముహూర్తం చెప్పాలి అని అంటే 7:55 నుంచి 8:50 లోపల పాలను పొంగించుకోవచ్చండి. అలాగే తర్వాత 9:40 నుంచి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 8:50 లోపల ఈ పూజను మొదలు పెడితే ముగించడం అనేది అటు ఇటైనా చేసుకోవచ్చు, లేదా 9:40 తర్వాత అయినా ఈ పూజను చేసుకోవచ్చు. బాగా గట్టి ముహూర్తం అంటే మంచి ముహూర్తం అంటే ఇదని చెప్పాలి. ఈ టైమింగ్స్ అని అనమాట తెలిసిన పంతులు గారు చెప్తే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఈ విధమైన ముహూర్తం అయితే చేసుకోవచ్చు. మీరు పాలను పొంగిచ్చేసిన తర్వాత అక్కడి నుంచి లెక్కేసుకుంటే మీరు పూజ అనేది అటు ఇటుగా ఎప్పుడు ముగించినా పర్లేదన్నమాట. ఇవన్నీ చెప్పాను కదా, ఇలా ప్రత్యేకమైన గంధంతో ఎర్రచందనం అంటాం కదా, చిన్న చిన్న పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు గంధం పౌడరు, అటువంటివి తెచ్చుకొని దాంట్లో కలుపుకోవడం కానీ లేదా కుంకుమతో కలుపుకున్న అక్షంతలు కానీ పూజలో వాడుతూ స్వామివారికి పూజను చేసుకోవాలి. ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఏమీ ఉండనవసరం లేదండి. కొంతమంది ఉపవాసం ఉంటాము అనుకున్న వాళ్ళు రాత్రి వేళలో టిఫిన్ తింటారు, కానీ ప్రత్యేకంగా ఉపవాసం ఏమీ ఉండనక్కర్లేదు. పూజ చేసుకునే వరకు ఏమీ తినకుండా ఉండి పాలు, పండు ఇటువంటివి తాగుతూ ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత ఏదైతే నివేదన చేస్తారో స్వామివారికి ఆ ప్రసాదం తప్పనిసరిగా తింటేనే పూజ పూర్తి ఫలితం అనేది ఉంటుంది. ఇది ఇంట్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోదగ్గ పూజ. స్వామివారిని మనకి కంటికి కనబడే దైవంగా చెప్తుంటారు కాబట్టి ఈ రవికి అంటే సూర్యుడికి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల జాతకాలు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని, అతి శీఘ్రంగా ఆయన అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. ముఖ్యంగా ఆరోగ్య ప్రదాతగా సూర్యుని చెప్తారు కనుక మనకి ఏదైనా ఇంట్లో పెద్దవారికి కానీ పిల్లలు కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ చేత ఈ విధంగా గోధుమల దీపం వెలిగించడం కానీ, లేదా వాళ్ళు పెట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని ఇంట్లో పూజ చేసేవారు కనుక ఇటువంటి దీపం వెలిగిస్తే వాళ్ళకి అటువంటి అనారోగ్యం చాలా త్వరగా దాని నుంచి బయటపడతారని, ఆ ఆరోగ్యం అనేది బాగా కుదుట పడుతుందని అంటారు. అందుకని స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోవడం జరుగుతుంది. పొంగలి వండిన తర్వాత కూడా ఇలా చెరుకు ముక్కతోనే కలపాలండి, గరిట అనేది వాడరనమాట. చెరుకు ముక్కతోనే కలిపి ఈ విధంగా 7 చిక్కుడాకులు అనేవి కడిగి పెట్టుకొని ఆ 7 చిక్కుడాకుల్లోనే ఈ నైవేద్యాన్ని వడ్డించి స్వామివారికి నివేదన చేస్తారు. ఇలా 7 చిక్కుడాకులు ఎందుకనంటే సూర్యుని కిరణాలు పడే చోట ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల మనకి ఆ కిరణాలను అతి తొందరగా దాని నుంచి వచ్చే శక్తిని పీల్చుకునే శక్తి ఈ చిక్కుడాకులకు ఉంటుందట. దాని నుంచి వచ్చిన ప్రసాదం తినటం వల్ల ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. కాబట్టి ఈ విధంగా చిక్కుడాకుల్లోనే ఆ నైవేద్యాన్ని వడ్డించి స్వామివారికి నివేదన చేసిన తర్వాత అది ఇంట్లో అందరూ దాంట్లోనే ప్రసాదంగా తీసుకోవడం, లేదా ఆకుల్లో పెట్టిన పొంగల్ని ఈ పెద్ద గిన్నెలో కలిపేసి మళ్ళీ అందరూ ప్రసాదంగా తీసుకోవడం కానీ చేయాలి.
అందుకని 7 గుర్రాలకి గుర్తుగా 7 చిక్కుడులతో రథం తయారు చేసుకోవడం, అలాగే 7 చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. స్వామివారికి నివేదన చేసి కాసేపు ఉంచిన తర్వాత, అంటే ఆ కిరణాలు పడే చోట ఆ ప్రసాదాన్ని కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు తీసి ప్రసాదంగా ఇంట్లో అందరూ కూడా తీసుకోవాలన్నమాట. నైవేద్యం ఈ విధంగా పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మట్టి ప్రమిదలనే దీపారాధన చేయవచ్చు. మనం గోధుమల దీపారాధన ఏదైతే చేసామో అవన్నీ కూడా మీరు దీపం కొండెక్కే వరకు ఉంచి, అవి అలానే మంగళవారం వచ్చింది కదండి, ఈ పూజాపీఠాన్ని ఏది కూడా తొడవకండి. మళ్ళీ మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా మరొకసారి ఇక్కడ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి మరొకసారి ఇక్కడ దీపారాధన చేసి ఆ తర్వాత స్వామివారిని కదిలించి తీసేసుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం వచ్చింది కాబట్టి ఇవేవి కూడా స్వామివారి చిత్రపటం అవన్నీ అక్కడ తీయకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో ఇది పెట్టాము ఇంట్లో అనుకుంటే కనుక అప్పుడు చుట్టుపక్కల పెట్టిన మీరు ఏదైనా కుందులు వాడుంటే అవి కానీ ఇటువంటివి ఏవైనా వస్తువులు సర్దుకోవచ్చు, కానీ స్వామివారి చిత్రపటం కానీ ఆ ఫేస్ కానీ ఏదైతే పెట్టి పూజ చేసుకున్నారో అదొక్కటి మాత్రం కదిలించకుండా ఉంటేనే మంచిది. ఈ పూజని ఆడవారు మగవారు అందరూ చేసుకోవచ్చండి. ఆడవారికి అయితే కనుక పీరియడ్ 5th డే కూడా ఈ పూజను చేసుకోవచ్చు. 4th డే అయితే పనికిరాదండి. తులసి కోట దగ్గర ఈ విధంగా పూజను అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో తులసి కోట ఆనవాయితీ లేకపోయినా, తులసి అమ్మవారు ఏదైనా నిద్రపోయింది అనుకున్నా చిన్న పాత్రలో తులసి దళాలాగా మట్టి పోసుకొని చిన్న తులసి దళాలు కొంచెం పెట్టుకొనైనా మీరు పూజను చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సూర్యనారాయణ మూర్తికి మాఘమాసంలో రథసప్తమికి చేసుకోవాలి. అయితే మాఘమాసంలో ఈ ముఖ్యమైనది ఏంటంటే మాఘపు ఆదివారాలు కూడా రథసప్తమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆదివారాలు కూడా అంతేగా చేసుకుంటూ ఉంటారు. పాలు పొంగించిన వారు రథసప్తమికి కూడా పాలు పొంగించిన వాళ్ళు 4 ఆదివారాలు వచ్చాయి. ఈసారి 4 ఆదివారాలు కూడా పాలు పొంగించుకుంటారు. ఒకవేళ మీరు రథసప్తమికి చేసుకుని వారు ఎవరైనా పూజకు కుదరకపోతే ఏదైనా ఒక ఆదివారం కూడా ఇదే విధంగా పూజను చేసుకుని నైవేద్యం పెట్టవలసి ఉంటుంది స్వామివారికి. అలాగే ఈరోజు కొంతమందికి ఉన్న పద్ధతి ఏంటంటే రథసప్తమికి పూజ చేసుకున్న రోజు తరిగినవి ఏవి కూడా కూరలు తినరండి. కాబట్టి అటువంటి ఏదైనా నియమం ఉంటే కనుక మీరు కూడా పాటించుకోవచ్చు మీకు నచ్చితే. అలాగే నాన్ వెజ్ అనేది తినకూడదు, సాత్వికమైన ఆహారం తినాలి. ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఏం అవసరం లేదండి. ఈ తర్వాత ఈ పూజలో వాడిన పూలు కానీ చిక్కుడు రథం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు తొక్కని చోటైతే వేసేయండి. గోధుమలు కూడా నానబెట్టి కొంతమంది ఉడకబెట్టి ఆవుకు పెడుతూ ఉంటారు. అయితే జిల్లేడాకుల మీద ఈ దీపాలను చేసాం కాబట్టి వాటిని బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత మీరు ఆవుకు పెట్టాలి. ఒకవేళ అలా కుదరకపోతే ఏదైనా పారే నీటిలో కలపడం కానీ ఎవరు తొక్కని చోట వేయడం కానీ చేయాలి ఈ గోధుమలు కూడా. ఇదండి రథసప్తమి పూర్తి పూజా విధానం. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.